ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సపోర్ట్, రెసిస్టెన్స్ అంటుంటారు కదా! ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ అనేది, వాల్యూ అనేది అలా తగ్గుతూ పడిపోతుందనుకోండి ఏదో ఒక కారణం చేత. అయితే బ్యాడ్ న్యూస్ వల్ల గానీ, లేదంటే ఇంకా వేరే కారణం చేత గానీ, షేర్ వాల్యూ స్టాక్ వాల్యూ అనేది అలా తగ్గుతూ పడిపోతుందనుకోండి. అది అలా ఎంతవరకు పడే ఛాన్స్ ఉందనేది మనం సపోర్ట్ లెవెల్స్‌ని బట్టి మనం అంచనా అనేది వేయొచ్చు. గతంలో ఎంతవరకు పడిందనేది ఒక లెవెల్స్ అనేవి చూసుకొని అంతవరకు పడే ఛాన్స్ ఉందనేది మనం దాన్ని బట్టి అంచనా అనేది వేయొచ్చు. అదేవిధంగా ఏదో ఒక కారణం చేత స్టాక్ వాల్యూ అనేది పెరుగుతుందనుకోండి. అది ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందనేది మనం గతంలో ఎంతవరకు ఫీ అంతకుముందు ఎంతవరకు పెరిగాయో చూసుకొని ఆ లెవెల్స్‌ని బట్టి మనం అంచనా అనేది వేయొచ్చనమాట. ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందనేది మనం రెసిస్టెన్స్ లెవెల్స్‌ని బట్టి మన ఎంతో పాత లెవెల్స్ ఉంటాయి కదా! అంటే గతంలో ఎంతవరకు పెరిగాయనేది చూసుకొని, వాటిని బట్టి మనం రెసిస్టెన్స్ లెవెల్స్‌గా తీసుకొని అంతవరకు పెరిగే ఛాన్స్ అనేది మనం అంచనా అనేది వేయొచ్చు. ఇంకా మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతది. తర్వాత చార్ట్ మీద కూడా చూపిస్తాను. ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. వీడియో స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. టమాటా తీసుకుందాం. టమాటా రేటు ప్రెజెంటు ఎంత? రూ. 50 ఎంతో ఉంది ప్రెజెంటు. గతంలో అంటే గతంలో హైయెస్ట్ అంతా 200 వరకు వెళ్ళింది. అంతకుముందు 150, తర్వాత రూ. 100, అలాగా 100, 150, 200 అంతవరకు వెళ్ళింది కదా! ఒకవేళ ఇప్పుడు టమాటాకి డిమాండ్ పెరిగిందనుకోండి. అలాగే రేపు రూ. 60 అవ్వచ్చు, ఎల్లుండి రూ. 70 అవ్వచ్చు. గతంలో మనం చూసుకున్నట్లయితే 200 వరకు వెళ్ళింది. తర్వాత 150, రూ. 100 అంటే ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ అనమాట. అంటే డిమాండ్ పెరిగిందంటే గతంలో మనకు హైయెస్ట్ అంతా 200లోకి వెళ్ళిందంటే అంటే అవన్నీ కూడా రెసిస్టెన్స్ అనమాట. రూ. 100, 150 ఎక్కువ ఏ ప్రైజ్‌లో ఇలా చూసుకొని అంటే అంతవరకు వెళ్ళే ఛాన్స్ అనేది మనకు ఒక అంచనా అనేది ఉంటదనమాట. దాన్ని బట్టి మనం పెరుగుతుందనుకోండి. ఇంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది. గతంలో పెరిగింది కాబట్టి అంతవరకు పెరిగే ఛాన్స్ ఉందనేది ఒక అంచనా అనేది వేయొచ్చనమాట. అలాగని అక్కడితో ఆగిపోద్దని కాదు. ఒక 200 వరకు పెరిగింది హైయెస్ట్ మనకి నాకు తెలిసి. అక్కడితో ఆగిపోద్దనేం లేదు. ఇంకా దాటి కూడా పెరగొచ్చు బాగా పెరిగిందంటే డిమాండ్. ఎందుకంటే గతంలో రూ. 100 ఉండేది. ఆ రూ. 100తో ఆగిపోలేదు కదా! తర్వాత 150కెళ్ళింది కదా! తర్వాత 200కెళ్ళింది కదా! కాబట్టి ఆ 200తో ఆగిపోద్దని లేదు. 200 ధరకి కూడా కరెక్ట్‌గా ఎళ్తదని లేదు. కాబట్టి అది ఎప్పుడెప్పుడు ఏ లెవెల్స్ ఎంతెంత రేట్ ఉందని చూసుకొని దాన్ని బట్టి మనం ఒక అంచనా అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉంది కదా! అంటే ఒక 200 వరకు వెళ్ళే ఛాన్స్ అనేది మనకు ఐడియా ఉంది. అదే ఒకవేళ టమాటా రేటు ఇప్పుడు ప్రెజెంట్ రూ. 50 నుంచి తగ్గిపోతుందనుకోండి. రూ. 40 డిమాండ్ తగ్గిపోయిందనుకోండి. రూ. 40, రూ. 30 అలా తగ్గిపోతుందనుకోండి. మనం గతంలో చూసుకున్నట్లయితే రూ. 2, రూ. 5, రూ. 10 కూడా మనం తీసుకున్న రోజులున్నాయి. అంటే మనం అంతవరకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే మనం అక్కడి వరకు వెళ్ళి ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే మనం ఇంతవరకు కూడా వెళ్ళే ఛాన్స్ అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంది కదా! అలాగే మనం సపోర్టు అంటే గతంలో ఎంతవరకు పడింది, ఎంతవరకు పెరిగిందనేది మనం ఒక నెంబర్ అనేది మనకి గుర్తుంది ఒక ఐడియా అనేది ఉంటది కదా! వాటిని మనం సపోర్ట్, రెసిస్టెన్స్ అని అంటామనమాట. కింద పక్క మనకు నంబర్స్ అన్నీ కూడా సపోర్ట్స్ అంటాం. పై పక్క ఉన్నవన్నీ రెసిస్టెన్స్ అంటామనమాట. ఇప్పుడు మీకు చార్ట్ మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి టైటాన్ కంపెనీది. ఇది గతంలో చూసుకున్నట్లయితే చూడండి ఇది హైయెస్ట్ ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఇది ఎంత ఉంది ఇక్కడ ప్రైస్ చివర ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది గతంలో ఎంత అంటే ఇది 3886 వరకు పెరిగింది ఇది. అలాగా చూడండి ఇక్కడి నుంచి పెరిగింది. కిందన చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఇది చూడండి ఇక్కడ ఈ చివర చూడండి ఇక్కడ పెడుతున్నాను. గతంలో చూడండి 3100 వరకు ఉండేది. అలా ఇక్కడ నుంచి అలా పెరిగింది చూడండి. ఎంత 3880 వరకు పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అలా షేర్ వాల్యూ అనేది అలా తగ్గిపోతుంది చూసారు. అలా తగ్గిపోయి ఇప్పుడు ఎంతకు వచ్చింది 3336 వరకు వచ్చేసింది. ఇది ఇలా తగ్గిపోతుంది కదా! ఇది ఇలాగే ఇక్కడి నుంచి అలా పడిపోతుంది. మనకి ఇది ఎంతవరకు ఇంకా అలా పడవచ్చు మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి గతంలో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా 3100 వరకు ఉందా సుమారుగా. అంటే ఇంతవరకు కూడా పడే ఛాన్స్ ఉంది. ఇది టెక్నికల్‌గా అయితే అప్ ట్రెండ్‌లో ఉంది. చెప్తున్నాను తర్వాత ఇవన్నీ చెప్తాను మీకు. సపోర్ట్ లెవెల్స్ ఎలాగ గీయాలి, ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి అని తర్వాత చెప్తాను. ఇది ఇలాగా అంటే ఇక్కడి వరకు పడే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే చూడండి ఇక్కడ వరకు వచ్చిందా ప్రైస్ చూడండి. ఈ విక్ ఉంది చూసారా క్యాండిల్ విక్ ఇంతవరకు వచ్చింది. 3050 వరకు వచ్చింది. ఇలా ఇక్కడి వరకు రావచ్చు. మళ్ళీ దాటి కూడా కిందకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దాటితే చూడండి ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూసారా. ఇది రూ. 2900 ఉంది.
అంటే అలా ఇక్కడ వరకు కూడా ఇలా ఈ దాటుకొని వచ్చేసి ఇక్కడ వరకు కూడా వచ్చేవచ్చు. ఆ గతంలో ఈ రేటు కూడా ఉంటుంది కదా, అంటే ఇక్కడ వరకు కూడా వచ్చేవచ్చు. ఇవన్నీ కూడా సపోర్ట్స్ అనమాట. ఇదొకటి ఇదొకటి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఒకటి. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది చూసారా, ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళి చూడండి చూడండి ఇక్కడ వరకు అలా పడింది కదా, పడి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, మళ్ళీ ఇలా కిందకు వస్తుంది కదా, మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. ఇదంతా సుమారుగా 3250. అంటే ఇలా ఇక్కడ వరకు పడి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. చెప్పలేం, అది తర్వాత టెక్నికల్గా చెప్పేటప్పుడు చెప్తాను. అది ఎలాగ రివర్స్, ఎక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అదనమాట, ఇవన్నీ కూడా సపోర్ట్స్ అనమాట. ఇది ఇలా పడుతుంది కాబట్టి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, అంతే ఇక్కడ వరకు పడవచ్చు. లేదంటే ఇక్కడ ఈ చివరి ఉంది, ఇక్కడ వరకు రావచ్చు. జస్ట్ మీకు చెప్తున్నాను. తర్వాత ఇది ఏంటది సపోర్ట్స్ గీసేటప్పుడే మీకు చెప్తాను. సపోర్ట్స్ వీడియో చేసేటప్పుడే మీకు చెప్తాను సపోర్ట్స్ లైన్స్ ఎలా గీయాలి, ప్రాపర్గా ఎలా గీయాలి అనేది. అలాగే అనమాట, ఇలాగ పాత లెవెల్స్ చూసుకుని పాత రేట్లు పాత రేట్స్ ఉంటాయి, పాత లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ని బట్టి మన అంచనా అనేది వేయచ్చు అనమాట. ఇలా కిందకు వస్తుంది కదా, అంటే ఈ లెవెల్ వరకు పడవచ్చు, ఈ లెవెల్ వరకు పడవచ్చు అనేది మనకు అంచనా అనేది వేయచ్చు అనమాట. వీటిని బట్టే న్యూస్లో చెప్తారు కదా టీవీలో, అంటే పలానా స్టాకు పడిపోతుంది, సపోర్ట్ పలానా లెవెల్ దగ్గర ఉంది, పలానా సపోర్ట్ వరకు పడవచ్చు, తర్వాత మళ్ళీ పెరగవచ్చు అని చెప్తుంటారు కదా. దీన్ని బట్టి చెప్తారు అంటే ఇలాగ లెవెల్స్ చూసుకొని ఇంతవరకు పడవచ్చు, పడితే మళ్ళీ ఇక్కడి నుంచి పెరగవచ్చు అని చెప్తుంటారు అనమాట. వీటిని బట్టి అదేవిధంగా మార్కెట్ పెరుగుతుంది అనుకోండి. చూడండి, ఇంకొక స్టాక్ చూపిస్తాను. ఇది చూడండి, హెచ్సిఎల్ టెక్. ఇది అప్ ట్రెండ్లో ఇది పెరుగుతుంది మార్కెట్. చూడండి, ఇది చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇది ఇంతవరకు గతంలో పెరిగింది. ఇది ఎంతది చూడండి, చివరిగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పెడుతున్నాను కలర్. 1694 వరకు పెరిగింది సుమారుగా. అంటే ఇది ఇలా పెరుగుతుంది కదా, ఇది ఇలా మనకి ఎంతవరకు పెరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది గతంలో ఎంతవరకు పెరిగింది కాబట్టి 1600 ఇంచుమించు 1700 వరకు వెళ్ళింది ఇది. అంటే ఇది ఇలా ఇంతవరకు వెళ్ళొచ్చు, అలాగని ఇక్కడితే ఆగిపోద్దని కాదు. ఎందుకంటే గతంలో చూడండి, దీనికంటే కింద చూడండి, ఇదంతా 1610. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఈ క్యాండిల్, గతంలో ఇదే హై అనమాట 1610. ఇక్కడితో ఆగిపోలేదు కదా, తర్వాత ఇది బ్రేక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది, 1700 వరకు వెళ్ళింది. అలాగే ఇక్కడ వరకు వస్తుందని 100% కాదు, కానీ ఇక్కడ వరకు అయితే మనం వెయిట్ చేయొచ్చు. ఇలా పెరుగుతుంది కదా, ఇది 1700 వరకు అయితే మనకు నమ్మకం అయితే, ఇది ఒక క్లారిటీ అయితే ఉంది కదా. ఈ పక్క ఇంకేం అడ్డలేదు, ఇంకా డైరెక్ట్గా 1700 వరకు మనం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ చేయడమా వెయిట్ చేయడం అనేది తర్వాత సంగతి. అది ఇంక దాటి కూడా వెళ్ళొచ్చు. అదనమాట, ఇది రెసిస్టెన్స్ అనమాట. ఇలా పైకి ఉన్నవన్నీ రెసిస్టెన్స్, కింద ఉన్నవన్నీ సపోర్ట్స్ అనమాట. ఈ విధంగా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ని లెవెల్స్ని బట్టి మనం అంచనా అనేది మార్కెట్ ఎంతవరకు పెరగవచ్చు, ఎంతవరకు పడవచ్చు అనేది మనం ఈ లెవెల్స్ బట్టి అనేది తెలుసుకోవచ్చు అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.